వైసీపీ నేతల ఒత్తిడితో రెవెన్యూ అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారంటూ కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు దంపతులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వినూత్నంగా చాకిరవి ఏర్పాటు చేసి గంగులప్ప అనే రైతు నిరసన తెలిపారు. తమ భూమికి మరొకరి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేశారని గంగులప్ప ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేయర్ 50,000 డిమాండ్ చేస్తున్నారని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని రైతు గంగులప్ప కన్నీటి పర్యంతమయ్యారు. ఏం రికార్డు ఉంది తీసుకో. నన్ను ఎందుకు బండికి నేను ఎమ్మెల్యే సార్కి చెప్తానంటే నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీకి చెప్పు. ఫోన్ సూపర్ చేయకండి. డిఎం మేడం గారికి ఫోన్ చేశారు. నా తప్పనించి నాకు ఏ అధికారి ఉద్యోగస్తులకు అవన్నీ అవసరంలే. ఏం రికార్డు ఉంది తీసుకో. నా భూమి నాకు సర్వే చేసేంత వరకు కేసులు పెడతారా? పెట్టండి. 43 సెంట్లు సార్ పాత పట్ట మా తాత. దాన్ని మా తాత చచ్చిపోయిన తర్వాత మా అమ్మకు ఆన్లైన్ వచ్చింది. మా అమ్మ ఆన్లైన్ తర్వాత నాకు 69 సెంట్లు ఆన్లైన్ ఉన్న భూమి. వానికి ఉండేది 69 సెంట్లు మాత్రమే. ఇదంతా మాదే. అంటే మా తాత పట్టా ఉంది. మేము మా అన్నదమ్ములు వదిలేసి నాది పట్టా చేసుకున్నా కానీ అది కూడా మాదే. వానికి ఏం సంబంధమా? ఈయనకే రిజిస్ట్రేషన్ లేదు, రికార్డు లేదు. ఎవరిదో భూమి పెట్టుకొని దొంగ పాస్ చేసుకుంటా పోతా అంటే వెరిఫికేషన్ చేసేకి లేదా? వెరిఫికేషన్ చేయండి, భూమిలోకి రాండి. నాకు ఎందుకు చేయరు సార్? మీరు చేయకపోతే ఒక లెటర్ రాసింది సార్, నేను చేయలేదయ్యా ఇది అని చెప్పండి. రే నేను ఎమ్మెల్యే సార్కు చెప్పుకుంటాను. నువ్వు ఎమ్మెల్యే కాకుండా ఎవరికన్నా చెప్పుకో. ఏమి